అందరికీ. లాస్ట్ వీడియోలో మనం అంతర్లీన దశ చూసాం కదా. 1921 నుంచి 1935 వరకు ఏవైతే జరిగాయో వాటన్నిటి గురించి మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీడియోలో చూసామన్నమాట. ఈ వీడియోలో మనం తీర్మాన దశ గురించి చూద్దామన్నమాట. తీర్మాన దశ 1936 నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చేలోపు మధ్యలో ఏం జరిగిందో వాటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1936 నుంచి 47 మధ్య ఆంధ్రోద్యమం చరిత్ర. మనం ముందు రాయలసీమ ప్రాంతానికి సర్కారు ప్రాంతానికి రెండిట్లో ఏం విభేదాలు ఉన్నాయో స్టార్టింగ్ నుంచి చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ 1913లో మనకి ఆంధ్ర మహాసభ జరిగింది కదా బాపట్లలో. దానికి ముందే 1913 ఏప్రిల్ నెలలో కర్నూలులో మహానంది వద్ద రాయలసీమ ఒక మహాసభ అనేది జరిగిందనమాట. ఆంధ్ర మహాసభ ఎలా జరిగిందో రాయలసీమ జిల్లాల మహాసభ కూడా అలా జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే కేశవ పిల్లే అయిన ఆయన ఆ రాయలసీమ జిల్లా మహాసభకు అధ్యక్షత వహించారు. ఆంధ్రోద్యమానికి సపోర్ట్ చేస్తూనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదని వారు ప్రకటించారు. కేశవ పిల్లే ఆంధ్ర రాష్ట్రోద్యమాన్ని బ్రాహ్మణ ఉద్యమంగా చిత్రీకరించారు. ఎగెనెస్ట్గానే ఉన్నారండి. కేశవ పిల్లే అని ఆయన ఆంధ్ర ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించారు కానీ సపోర్టివ్గా లేరు. నెక్స్ట్ ఈ ప్రాంత ప్రజలు అనుమానాలను తొలగించడానికి ఆంధ్ర మహాసభ నాయకులు విస్తృతంగా రాయలసీమ జిల్లాలో పర్యటించారు. అంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, వీరు ఆంధ్రోద్యమానికి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పని ఎవరైతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి కొండ వెంకటప్పయ్య గారు అండ్ వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళందరూ ఈ ప్రాంతంలో తిరిగి వాళ్ళ అనుమానాలని దూరం చేయడానికి ట్రై చేశారనమాట. 1915లో జరిగిన రెండో కర్నూలు జిల్లా మహాసభలోని 1916లో జరిగిన కడప జిల్లాలోని ఆంధ్రోద్యమాన్ని బలపరిచాయన్నమాట. అండ్ 1916లో మూడో కర్నూలు జిల్లాలో మహాసభలో కూడా మదనపల్లి మహాసభలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సమర్థించాయన్నమాట. అంటే ఇటు సైడు వాళ్ళు పర్యటన జరిగాక ఈ ప్రాంతాల్లో ఆంధ్రోద్యమాన్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. కాకపోతే రాయలసీమకు ప్రవాసంగా వచ్చి ప్రముఖ పౌరులుగా స్థిరపడిన తమిళులు మాత్రం ఆంధ్రోద్యమాన్ని వ్యతిరేకించారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో సపోర్ట్ చేసినప్పటికీ తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయలసీమకి వచ్చి ఉన్నారు కదండి, వాళ్ళ మాత్రం వ్యతిరేకించారనమాట. నెక్స్ట్ పిల్లై అయ్యర్లు ఏనాడు ఆంధ్రోద్యమాన్ని బలపరచరు. వారు ఆంధ్రదేశానికి డబ్బు సంపాదించడం కోసం వచ్చారు. తమిళుల నుంచి తెలుగువారు విడిపోవడం దేశ ఐక్యతకు ఏ రీతిగానూ భంగం కాదు అని ఆంధ్రపత్రికలో ఒక విలేకరు రాశాడనమాట. నెక్స్ట్ 1924లో విజయవాడలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి ఎన్నికలు జరిగాయన్నమాట. ఆ ఎన్నికలలో రాయలసీమకి చెందిన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు పాల్గొన్నారు. ఆయనకి ప్రతినిధిగా సర్కారు జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారనమాట. కాకపోతే గాడిచెర్ల హరి సర్వోత్తమ గారు అధ్యక్షుడు అవ్వలేకపోయారనమాట. సర్కారు జిల్లా వారే అయ్యారు. కాబట్టి దానివల్ల ఈ రాయలసీమకు అండ్ ఆంధ్ర ప్రాంతానికి గొడవలు అనేవి ఇక్కడ నెమ్మదిగా స్టార్ట్ అయ్యాయి అనమాట. స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ రాయలసీమ జిల్లాకు ప్రత్యేక కాంగ్రెస్ విభాగం కావాలని చెప్పని కోరిక స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ రాయలసీమకు చెందిన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారిని అధ్యక్షునిగా అవ్వనివ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ విభాగం మాకు కూడా కావాలని చెప్పని రాయలసీమ వారు పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా రాయలసీమకు అండ్ సర్కారు జిల్లాకు ఇద్దరికి భేదాలు అనేవి ఎక్కువైపోయాయి అనమాట. 1931 నాటికి ఈ భేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. 1931లో అక్టోబర్ నెలలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మద్రాసులో జరిగిందనమాట. 1931 ఆంధ్ర మహాసభ మద్రాసులో జరిగింది. దానికి రాయలసీమకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎవరు కడప కోటిరెడ్డి అనే ఆయన అధ్యక్షత వహించారు. 1931లో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మద్రాసులో జరిగింది. దానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే కడప కోటిరెడ్డి అనమాట. ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర శాసన సభలో రాయలసీమకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని కల్లూరి సుబ్బారావు ప్రతిపాదించారు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలని మరో రాయలసీమ ప్రతినిధి సుబ్రహ్మణ్యం సవరణ ప్రతిపాదించాడు. అంటే రాయలసీమ ఏరియాకి ఇంపార్టెన్స్ అనేవి ఇవ్వాలి అని అయితే వీళ్ళు కోరుకున్నారనమాట.
ఇక 1931లో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది కడప కోటిరెడ్డి. ఎక్కడ జరిగింది అంటే మద్రాస్. నెక్స్ట్ రాయలసీమ మహాసభలు. రాయలసీమకు సంబంధించి వారు కూడా సభలు అనేవి నిర్వహించడం స్టార్ట్ చేశారనమాట. 1933-34 నాటికి మద్రాస్ శాసనసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాలు 2 సార్లు ఆమోదించబడ్డాయి. 1933లో జరిగిన చర్చ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాస్ రాజధానిగా ఉండాలని చెప్పని కడప కోటిరెడ్డి ప్రతిపాదించారు. కడప కోటిరెడ్డి మద్రాసులో జరిగిన ప్రత్యేక ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. ఆయన ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్రానికి మద్రాస్ రాజధానిగా ఉండాలి అని అయితే ప్రతిపాదించారు. 1934లో తూర్పుగోదావరికి చెందిన నరసింహస్వామి రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకుని రావాలని చెప్పని శాసనసభలో ప్రైవేటు బిల్లును నొకదానిని ప్రతిపాదించారు. లాస్ట్ టైం చూసాం కదండి, రాయలసీమకు సంబంధించిన అన్ని కాలేజెస్ మద్రాస్ విశ్వవిద్యాలయంలోకి వెళ్ళాయన్నమాట. ఇప్పుడు ఎవరు ఈయన? తూర్పుగోదావరికి చెందిన నరసింహస్వామి గారు రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన కాలేజెస్ అనేవి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోకి రావాలని చెప్పిన ఒక బిల్లుని ప్రతిపాదించారంట. ఎక్కడ? శాసనసభలో. ఇది రాయలసీమ ప్రజలకు నచ్చలేదు. 1934 రాయలసీమ మహాసభ స్థాపితమైంది. ఎప్పుడైతే ఆ బిల్ అనేది వాళ్ళు ప్రతిపాదించారో అది రాయలసీమ ప్రాంతానికి నచ్చలేదన్నమాట. రాయలసీమ ప్రాంతాల వారు మద్రాసులో ఉండడానికే మొగ్గు చూపారు. అందుకని చెప్పని వాళ్ళు ఒక రాయలసీమకు సంబంధించి ప్రత్యేక మహాసభని స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపితమైంది అని అడగచ్చు. 1934లో రాయలసీమ మహాసభ అనేది స్థాపితమైనది. నెక్స్ట్ ఫస్ట్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1934లో స్థాపితమైంది. 1934లోనే ఫస్ట్ సమావేశం జరిగిందనమాట. ఎగ్జాక్ట్ ఎప్పుడు జరిగింది? 1934 Jan 28 రాయలసీమ మహాసభ ప్రథమ సమావేశం. ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది? మద్రాసులో జరిగింది. అధ్యక్షత ఎవరు వహించారు? నెమలి పట్టాభి రామారావు ఇంకా ఏ సమావేశానికి అధ్యక్షత వహించారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సత్యమూర్తి ఈ సభను ప్రారంభిస్తూ రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా లేదా అనే విషయం రాయలసీమ ప్రజలకు వదిలివేయాలని పేర్కొన్నారు. సత్యమూర్తి గారు కొంచెం సత్యంగా ఆలోచించి చెప్పారనమాట. ఏమని? రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా లేదా అనేది అక్కడ ఉన్న ప్రజలే నిర్ణయించుకుంటారు అని అయితే చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలో చేర్చడానికి సభ వ్యతిరేకించింది. ఇప్పటి వరకు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాయలసీమ ఏరియా అనేది రావడాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికీ కూడా అపోజిటే చేస్తున్నారు. తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించాలని సమావేశం తీర్మానించారు. ఇక్కడ ఇది ప్రథమ సమావేశం కాబట్టి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ మొదటి సమావేశం వచ్చి 1934లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మద్రాసులో జరిగింది. అధ్యక్షత ఎవరు వహించారు అంటే నెమలి పట్టాభి రామారావు అండ్ సత్యమూర్తి వచ్చి సభను ప్రారంభిస్తూ రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా లేదా అనే విషయం రాయలసీమ ప్రజలకు వదిలివేయాలని చెప్పని పేర్కొన్నారనమాట. అండ్ రాయలసీమ ప్రాంతం అనేది ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి రావడానికి యాక్సెప్ట్ చేయలేదు, అపోజిట్ చేసింది. అండ్ తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించాలని అయితే తీర్మానించుకున్నారనమాట. సెకండ్ది వచ్చి నెక్స్ట్ ఇయరే జరిగిందండి, 1935లోనే జరిగింది. ద్వితీయ సమావేశం రెండో రాయలసీమ మహాసభ కడపలో జరిగింది. కడపలో 1935 సెప్టెంబర్లో జరిగింది. ఫస్ట్ వచ్చి మద్రాసులో జరిగింది, సెకండ్ వచ్చి కడపలో జరిగింది. దీనికి అధ్యక్షత ఎవరు వహించారండి? దీనికి అధ్యక్షత వహించింది టిఎన్ రామకృష్ణారెడ్డి. అండ్ రాయలసీమ ప్రముఖ నాయకులు ఎవరు? కడప కోటిరెడ్డి, పువ్వూరి రామాచారి, గాడిచెర్ల ఈ సభకు హాజరు కాలేదు. మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రాయలసీమ నుంచి వాళ్ళే అటెండ్ అవ్వలేదు అని అయితే చెప్తున్నారండి. ఈ సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకించారని చెప్పని తీర్మానించడం జరిగింది. అంటే వీరు ఆంధ్ర ఉద్యమానికి ఒక్కోసారి సపోర్ట్ చేసినా కానీ మ్యాక్సిమం పర్సెంట్ వ్యతిరేకించారండి. ఎవరు? రాయలసీమ ప్రాంతం వారు. ఆంధ్ర మహాసభ సిల్వర్ జూబ్లీ సదస్సు. మహాసభ స్టార్ట్ చేసి
25 ఇయర్స్ అయ్యింది. ఎప్పుడు స్టార్ట్ చేసాం ఆంధ్ర మహాసభ అనేది? 1913లో స్టార్ట్ చేసాం. 1937కి 25 ఇయర్స్ అయిందనమాట. అంటే దానికి సంబంధించిన సిల్వర్ జూబ్లీ సదస్సు ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. అధ్యక్షత ఎవరు వహించారంటే కడప కోటిరెడ్డి అని ఆయన రాయలసీమకు సంబంధించిన వ్యక్తి అనమాట. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది. లాస్ట్ టైం పాల్గొనలేదు కాబట్టి జస్టిస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిందండి. ఈ 1937లో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నదనమాట. ఈ ఎన్నికలలో రాయలసీమ మహాసభ ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్ర స్థాపన వ్యతిరేకులైన పిఆర్ నరసింహారెడ్డి, కె సుబ్రహ్మణ్యం ప్రభుతులు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో రాయలసీమ మహాప్రతినిధులు ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు వ్యతిరేకులైన, అంటే ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు ఎవరైతే ఎగెనెస్ట్గా ఉన్నారో, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర స్థాపించడానికి ఎవరైతే ఎగెనెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ ఓడిపోయారు అని అయితే తెలుస్తుందన్నమాట. 1937 జూలైలో శ్రీ రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ మంత్రివర్గంలో మద్రాసులో అధికారం స్వీకరించారు. ఎవరు గెలిచారండి 1937 ఎలక్షన్స్లో? రాజగోపాలాచారి. ఈయన సీఎం అయ్యారనమాట. లాస్ట్ టైం పానుగల రాజా ఉండేవారు జస్టిస్ పార్టీ గెలిచినప్పుడు. దాని తర్వాత ఇప్పుడు 1937 ఎలక్షన్స్లో రాజా గోపాలాచారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనేది స్వీకరించారనమాట. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. పట్టాభి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగ అమలుకు ముందే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని శాసనసభ స్పీకర్ ఎవరు? బులుసు సాంబమూర్తి ప్రకటించారు. నెక్స్ట్, పట్టాభి రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి ఆంధ్రోద్యమానికి ప్రజలు సహకారం అందించారు. మద్రాస్ సీఎం రాజగోపాలాచారి మంత్రివర్గంలో 10 మంది క్యాబినెట్ మంత్రులతోనూ ఆంధ్రులు 3 మాత్రమే. ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, వి. గిరి రాయలసీమ జిల్లాకు ఎలాంటి ప్రాతినిధ్యము ఇవ్వలేదు. ఇక గోపాలాచారి అనేవారు 10 మంది క్యాబినెట్ మంత్రులతో మంత్రివర్గాన్ని నిర్మించారనమాట. అందులో 3 మాత్రమే తెలుగువారు ఉన్నారు. రాయలసీమ వారు అసలు లేరనమాట. ఆ 3 ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి అండ్ వివి గిరి అనమాట. ప్రకాశం పంతులకేమో రెవెన్యూ మంత్రి, బెజవాడ గోపాలరెడ్డికి స్థానిక పరిపాలన అండ్ వివి గిరికి కార్మిక పరిశ్రమ శాఖ అనేది ఇచ్చారనమాట. రాజగోపాలాచారి ఆంధ్రోద్యమాన్ని దెబ్బతీయడానికే రాయలసీమకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని చెప్పని కొందరు అభిప్రాయపడ్డారు. అండ్ రాయలసీమ ప్రతినిధులు, సర్కారు నాయకులు తమకు మోసగించారని భావించడంలో తప్పులేదు. వీరి మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొని రాజగోపాలాచారి, రాజన్ మొదలైన తమిళ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. అండ్ మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే కంటే ముందే ఆంగ్లేయులు దేశానికి స్వతంత్రం ఇవ్వగలరని పట్టాభి ఆనాడు వ్యాఖ్య నిజమైనది. ఇక్కడ ఏం జరిగిందంటే రాజగోపాలాచారి ఎవరు? సీఎం అనమాట. రాజగోపాలాచారి ఈ ఆంధ్రోద్యమం ఎదరికి వెళ్ళకుండా, ఎందుకంటే తెలుగు వారందరూ ఏకం అవ్వాలంటే రాయలసీమ వారు అవ్వాలి అండ్ కోస్తా వారు కూడా, ఈ మొత్తం తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలు ఏకమై ఒకటిగా ఉంటేనే ఆంధ్రోద్యమం అనేది బలపడుతుందన్నమాట. ఈ ఆంధ్రోద్యమాన్ని దెబ్బతీయడానికే రాజగోపాలాచారి ఈ పన్నాగం పన్నారు. అందుకే రాయలసీమ జిల్లాకు ఎటువంటి ప్రాతినిధ్యము ఇవ్వలేదు అని అయితే వారు అభిప్రాయపడ్డారనమాట. నెక్స్ట్, రాయలసీమ ప్రతినిధులు, సర్కారు నాయకులు తమ మోసగించారని భావించడంలో తప్పులేదు. సర్కారు నాయకులు రాయలసీమ ప్రతినిధులను మోసగించారు అండ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదని చెప్పని రాయలసీమ వారు భావించారనమాట. ఇలా నెగిటివ్నెస్ అనేది పెరిగిపోయి రాజగోపాలాచారి, రాజన్ మొదలైన తమిళ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. అండ్ పట్టాభి ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య అయితే చేశారండి. ఏంటంటే, మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామంటే ముందే ఆంగ్లేయులు మన భారతదేశానికి స్వతంత్రం ఇవ్వగలరు అని అయితే పట్టాభి ఆనాడు వ్యాఖ్య చేశారనమాట. అయితే ఈ రాయలసీమకు అండ్
రాయలసీమకు సర్కారు వారికి ఈ విభేదాలు జరుగుతున్నాయి, కాకపోతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంతో ఒక ఒప్పందానికి రావాలి అని అయితే డిసైడ్ అయ్యారనమాట. ఆ ఒప్పందం పేరే శ్రీబాగ్ ఒప్పందం. ఇవి డేట్స్తో సహా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవే కొంచెం ట్రిక్కీగా అడగాలంటే కనుక డేట్స్ని క్లమ్స్ చేసి అడుగుతాడు. 37 నవంబర్ 16. శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1937 నవంబర్ 16లో శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగిందనమాట. ఎక్కడ జరిగింది అంటే మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగింది. ఎక్కడ జరిగిందండి? కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో ఈ శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగింది. సీమాంధ్ర నాయకుల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఇంట్లో సమావేశం అయ్యారు. ఏవైతే విభేదాలు ఉన్నాయో దాన్ని తొలగించుకోవడం కోసం సమావేశం అనేది జరిగిందనమాట. అందులో సీమ నాయకులు ఎవరెవరు పాల్గొన్నారు అంటే కడప కోటిరెడ్డి, అప్పుడే ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు, అండ్ హెచ్ఎం సీతారామారెడ్డి, నెక్స్ట్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, నెక్స్ట్ వరదాచారి, కల్లూరి సుబ్బారావు, రాయలసీమ పితామహుడు అని కూడా అంటారనమాట ఈయన్ని. రాయలసీమ నుంచి ఈ నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఆంధ్ర నుంచి కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, భోగరాజు, పట్టాభి సీతారామయ్య. ఈ 3 గుర్తుపెట్టుకోవాలండి, పేర్లు ఇంపార్టెంట్. దీన్ని కూడా బిట్స్ కింద అడిగే ఛాన్స్ ఉంది. శ్రీబాగ్ ఒప్పందంలో హాజరైన సీమ నాయకులు ఎవరు అని అడగచ్చు. ఆప్షన్స్ ఇచ్చి ఎలిమినేట్ చేయమనొచ్చు, లేదా హాజరైన ఆంధ్ర నాయకులు ఎవరు అని అడగచ్చు. సో వీళ్ళందరి పేర్లు ప్రత్యేకంగా ఇచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒప్పందంలో ముఖ్యంగా వేటి మీద అంశాల మీద చర్చన జరిగింది అంటే ఫస్ట్ వచ్చేసి విశ్వవిద్యాలయం పైన. ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో 2 కేంద్రాలు వాల్తేరు, అనంతపురం అభివృద్ధి కావాలి. ఆంధ్రుల మధ్య సాంఘిక సంస్కృతి సమన్వయం సాధించాలి, అందుకు గాను కళాశాలను స్థాపించాలి అని అయితే విశ్వవిద్యాలయం గురించి డిస్కస్ చేశారనమాట. అంటే ఏంటంటే వాల్తేరు అండ్ అనంతపురం 2 అభివృద్ధి చేయాలి. అప్పట్లో విశ్వవిద్యాలయానికి 2 కేంద్రాలు ఉండేవి, ఒకటి వాల్తేరు, రెండోది అనంతపురం. ఆ రెండింటిని అభివృద్ధి చేయాలి అని అనుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చి నీటిపారుదల గురించి ఏం మాట్లాడుకున్నారంటే రాయలసీమ ప్రజలు వ్యవసాయ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి రాయలసీమ ప్రజలు కోస్తా జిల్లా ప్రజలతో సమానం కావడానికి 10 ఏళ్ల పాటు లేదా అంతకు మించి నీటిపారుదల విషయంలో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదీ జలాల వినియోగంలో అక్కడ నిర్మించే బృహత్తరమైన ఆనకట్టల విషయంలో 10 ఏళ్ల పాటు రాయలసీమకు పూర్తిగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని అయితే చెప్పారనమాట. నీటిపారుదల విషయానికి వచ్చేసి ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పని తుంగభద్ర, కృష్ణా, పెన్నా నుంచి వచ్చే నదీ జలాల వినియోగం కానీ అక్కడ కట్టే ఆనకట్టల విషయంలో కంప్లీట్ ఇంపార్టెన్స్ అనేవి రాయలసీమకు ఇవ్వాలి. మెయిన్ 10 years ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని అయితే ఒప్పందం అనేది చేసుకున్నారనమాట. ఇక్కడ శాసనసభ స్థానాల విషయంలో జిల్లాలన్నిటికీ వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం అనేది ఇవ్వాలి అన్నారు. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి దేంట్లో, శాసనసభ స్థానాల విషయంలో. నెక్స్ట్ విశ్వవిద్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగించి రాజధాని హైకోర్టు రాయలసీమ సర్కారు జిల్లాల్లో వేరు చోట్ల స్థాపించాలి. అంటే రాజధాని అనేది రాయలసీమ లేదా సర్కారు ప్రాంతాల్లో ఉండాలి, వేరు చోట్ల స్థాపించాలి. రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు సర్కారులో ఉండాలి, అదే హైకోర్టు అనేది రాయలసీమలో ఉంటే రాజధాని సర్కారులో ఉండాలి అని చెప్పారనమాట. ఈ విషయంలో రాయలసీమ వారు ఏది కోరుకుంటే అది ఇవ్వవలను. ఇందులో కూడా మళ్ళీ రాయలసీమలో రాజధాని ఉండాలా, హైకోర్టు ఉండాలా అనే విషయం కూడా రాయలసీమ వారికే ఇచ్చేశారు ఆ డెసిషన్ని. ఈ ఒప్పంద చరిత్రను ఇరు ప్రాంతాలు అంగీకరించడంతో మార్పులు చేయవచ్చు. అంటే రాయలసీమ వారు అండ్ సర్కారు వారు ఇద్దరు ఏకగ్రీవంగా ఇందులో మార్పులు అనేవి చేయొచ్చు అని చెప్పారు. రాయలసీమ ప్రతినిధులు కోరిన హామీలు, రాయితీలు ఈ ఒప్పందంలో పూర్తిగా అంగీకరించడం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించమని ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధులు రాజగోపాలాచారిని కోరారనమాట. అంటే ఇప్పుడు రాయలసీమ
రాయలసీమ సర్కారు వారికి ఇద్దరికి గొడవలన్నీ తీరిపోయాయి ఈ శ్రీబాగ్ ఒప్పందం వల్ల. అప్పుడు వెంటనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించాలని చెప్పని రాజగోపాలాచారిని కోరారనమాట. ఆంధ్ర, తమిళ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా రాజగోపాలాచారి ఆంధ్ర రాష్ట్ర స్థాపన ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఇక్కడ రాజగోపాలాచారికి కూడా ఇష్టం లేదన్నమాట ప్రత్యేక ఆంధ్ర అనేది ఏర్పడడం. అందుకని చెప్పని తమిళ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పారనమాట. వాటితో పాటు ఆంధ్రులకు కూడా చెప్పడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించారు. ఈ తీర్మానాన్ని ఆంగ్ల ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రస్తుతానికి భారతదేశంలో ఎలాంటి నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి వీలు కాదని చెప్పని 1938 మే నెలలో ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించింది. సో రాజగోపాలాచారి చాలా తెలివిగా ఆపేశారు అని అయితే చెప్పచ్చు. నెక్స్ట్, ఈ ప్రకటన ఆంధ్రోద్యమానికి ఆసనిపాతమైంది. దీనికి నిరసనగా బులుసు సాంబూర్తి తన స్పీకర్ పదవికి రాజీనామా చేయ నిశ్చయించగా కాంగ్రెస్ అధిష్టావర్గం అంగీకరించలేదు. దీనికి నిరసనగా బులుసు సాంబూర్తి గారు పదవికి రాజీనామా చేద్దాం అనుకున్నారు, కానీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్, 1938లో కొండా వెంకటప్పయ్య మద్రాస్ శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టగా తీర్మానం ఆమోదించబడింది. కానీ మద్రాస్ శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని పెట్టారు. అక్కడ తీర్మానం అనేది ఆమోదించడం జరిగిందనమాట. నెక్స్ట్, ఆంధ్ర మహాసభలు. ఈ టైంలో జరిగిన ఆంధ్ర మహాసభలు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం. 24th ఆంధ్ర మహాసభ 1938. 1938లో 24th ఆంధ్ర మహాసభ అనేది జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఇక్కడ ఉన్నారు చూడండి, ఈయనే సర్వేపల్లి రాధాకృష్ణ అనమాట. జరిగిన ప్రాంతం వచ్చేసి మద్రాస్. ఎవరు ప్రారంభించారు? జస్టిస్ సార్ ఎం వెంకట సుబ్బారావు గారు ఈ మహాసభను ప్రారంభించారనమాట. ఈ సదస్సులో 1937 నాటికి శ్రీబాగ్ ఒప్పందం తీర్మానానికి చిన్న సవరణ చేశారు. మద్రాస్ ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ రాజధానిగా ఉంటుందని సవరణ చేశారు. ఈ సంఘటనతో ఆంధ్రదేశం అంతటా ఉద్యమాలు జరిగాయి. రాజగోపాలాచారి మంత్రివర్గం నుండి ఆంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని అనేక ఉద్యమాలు, సదస్సులు నిర్వహించారు. జరిగిన ఏ సదస్సులో మద్రాస్ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని చెప్పని తీర్మానం చేసుకున్నారు అని అడుగుతారు. 24వ ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందంటే 1938. ఇందులో మద్రాస్ ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ రాజధానిగా ఉంటుందని చెప్పని సవరణ చేశారనమాట. నెక్స్ట్ ఇయరే 1939లో 25వ ఆంధ్ర మహాసభ జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే అనంతశయనం అయ్యంగార్. జరిగిన ప్రాంతం వచ్చి గుంటూరు. ఈ సదస్సులో 6 నెలల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం రానట్లయితే మంత్రులు రాజీనామా చేయాలని, పన్నులు కట్టకూడదని చెప్పని తీర్మానం చేసుకున్నారు. అంటే 6 months టైం అనేది ఇచ్చారనమాట 1939కి. 1939లో జరిగిన సదస్సులో 6 months అనేది టైం తీసుకున్నారనమాట. 6 monthsలో కనుక ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడకపోతే రాజీనామా చేయాలి మంత్రులందరూ అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానం అప్పటి మద్రాస్ ప్రొవిన్స్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1939 to 45 సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం మరుగున పడిపోయింది కనుక ఆంధ్రులు స్వతంత్రానంతరం 1947 నుంచి 53 మధ్యలో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని నడిపారు. సో 25th ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు 1939లో అప్పట్లో సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయిందనమాట. అక్కడ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు మన ఇండియా నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడం, గొడవలు జరగడం ఆ టైంలో జరుగుతూ ఉండేవి. సో అలా జరుగుతూ ఉండడం వల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనమాట. దాని తర్వాత ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇండిపెండెన్స్ వచ్చాక అప్పుడు స్టార్ట్ చేశారనమాట తిరిగి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని. 26th ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో జరిగింది. అండ్ అధ్యక్షులు వచ్చేసి సర్ శ్రీ విజయనగర మహారాజు అనమాట.
ఈ సదస్సుకు టంగుటూరి ప్రకాశం పంతులు హాజరయ్యారు. 26వ ఆంధ్ర మహాసభకు టంగుటూరి ప్రకాశం పంతులు హాజరయ్యారు. ఆంధ్ర రాజధాని మద్రాసులో ఉండాలనే గవర్నర్ లార్డ్ ఎర్స్కిన్ అభిప్రాయాన్ని ప్రకాశం వ్యతిరేకించారు. ఆంధ్ర రాజధాని మద్రాసులో ఉండాలని చెప్పని అనుకున్నారు కదా, దానిని ప్రతిపాదించింది ఎవరు అంటే లార్డ్ ఎర్స్కిన్ అనేవారు అప్పటి గవర్నర్ అన్నమాట. ఆయన మద్రాసులో ఆంధ్ర రాజధాని ఉండాలి అని చెప్పారు. దానికి ప్రకాశం పంతులు వ్యతిరేకించారన్నమాట. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రత్యేక ఆంధ్ర వస్తుందని, తుంగభద్ర నదిపై ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, రాయలసీమకు ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ప్రకాశం పంతులు చేసిన తీర్మానాన్ని ఈ సదస్సులో ఏకగ్రీవంగా అంగీకరించారు. అంటే ఈ సందర్భంలో విజయనగర రాజా సర్ విజయ మహాత్మా గాంధీని కలిసి ప్రత్యేకాంధ్ర ఏర్పాటుని విన్నవించాడు. అంతేకాకుండా సర్ విజయ స్టాఫర్డ్ కిప్స్ భారతదేశం వచ్చినప్పుడు అతనితో సమావేశమై ఒక వినతి పత్రాన్ని అందించాడు. ఇక్కడ 26వ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు ఎవరైతే సర్ సి విజయ ఉన్నాడో ఆయన మహాత్మా గాంధీకి ఒక వినతి పత్రం ఇచ్చారు. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ అనేది వచ్చింది కదండి, స్టాన్ఫోర్డ్ క్రిప్స్ అనే ఆయనకి కూడా ఒక వినతి పత్రాన్ని అందించాడు అనమాట. దేనికి సంబంధించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనేది మాకు కావాలి అని చెప్పనైతే విన్నవించుకున్నాడు. నెక్స్ట్ ఈ విజయ శ్రీ విజయ యావత్ భారతదేశ ప్రజలకు తెలిసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఉత్సాహంగా పనిచేసింది. నెక్స్ట్ రాయలసీమలో కరువుగా ఆంధ్ర మహాసభ ₹1,00,000 నిధి వసూలు చేసి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. రాయలసీమలో కరువు వచ్చిందంటండి. ఆ టైంలో ఆంధ్ర మహాసభ ₹1,00,000 నిధిని సేకరించి వారికి అక్కడ సహాయ కార్యక్రమాలను చేపట్టిందంట. సో దీని ద్వారా కూడా రాయలసీమ అండ్ సర్కారుల మధ్య మంచి రిలేషన్ అనేది ఏర్పడింది అనమాట. నెక్స్ట్ 27వ ఆంధ్ర మహాసభ ఎప్పుడు 1943లో జరిగింది. 1943లో ఆంధ్ర మహాసభ అనేది జరిగింది. అధ్యక్షులు వచ్చేసి శ్రీ సర్ విజయ. ఇక్కడ జరిగిందంటే బళ్ళారిలో జరిగింది. 1943లో ఆంధ్ర మహాసభ బళ్ళారిలో జరిగింది. ఎన్నికలు ఆంధ్ర మహాసభ సభ్యులను నిలబెట్టాలని శ్రీ విజయ ప్రతిపాదించాడు. ఎన్నికలలో ఆంధ్ర మహాసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలబెట్టాలని చెప్పని 26వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ విజయ అనేవారు ప్రతిపాదించారనమాట. 1946లో శ్రీ విజయ ఆంధ్ర మహాసభ అధ్యక్షులుగా రాజీనామా చేశారంట. 1947లో స్వతంత్ర భారతదేశానికి నెహ్రూ అయ్యారు. తర్వాత 1947 నవంబర్లో ఒక ప్రకటన చేస్తూ భాషా సాంస్కృతిక ప్రతిపాదనలపై భాషా ప్రయుక్త రాష్ట్ర సూత్రాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. 1947లో ఎప్పుడైతే మనకి స్వతంత్రం అనేది వచ్చిందో ఆ టైంలో భాషా సంస్కృత ప్రతిపాదనలపై అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్స్ అనేవి మేము తీసుకొస్తాము అని అప్పటి భారత ప్రభుత్వం ఆమోదించిందనమాట. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం అత్యంత సమంజసమైన కోరికే, దీన్ని అంగీకరిస్తున్నాం. నూతన రాజ్యాంగంలో ఈ విషయాన్ని చేర్చవచ్చు అని హామీ ఇచ్చారనమాట నెహ్రూ గారు మనకి స్వతంత్రం వచ్చిన వెంటనే నెహ్రూ గారు ఆంధ్ర ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి సానుకూలంగా స్పందించారు. అయినా మరో 7 ఏళ్లకు కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఎందుకంటే మనకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందండి, 1953లో ఏర్పడింది. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో. 47కి 53కి నియర్లీ 7 years అనేవి ఉన్నాయన్నమాట. అది కూడా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం తర్వాత జరిగిందనమాట. తర్వాత అవతరణ దశ చాలా బాగుంటుందండి, స్టోరీలా ఉంటుంది. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష అవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ 1951లో మద్రాసులో జరిగిన సమావేశానికి ఉయ్యూరు కుమారరాజ ఎంఆర్ అప్పారావు గారు, ఇదే సంవత్సరంలో గుంటూరులో జరిగిన ప్రత్యేక మహాసభ సమావేశానికి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు అధ్యక్షత వహించారనమాట. 1951లో జరిగింది మద్రాసులో. దానికి ఉయ్యూరు కుమారరాజు అండ్ ఎంఆర్ అప్పారావు గారు, అదే సంవత్సరంలో గుంటూరు జరిగిన మహాసభకు గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు అధ్యక్షత వహించారు. తీర్మాన దశ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇండిపెండెన్స్ తర్వాత మన
ఇండిపెండెన్స్ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మధ్య ఏ విషయాలు అనేవి జరిగాయో, పొట్టి శ్రీరాములు విషయం వస్తుంది. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.